గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రియల్ వరల్డ్ అసెట్స్ కేటగిరీకి చెందినటువంటి క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి టో మార్కెట్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇక్కడ మీకు మెయిన్ స్క్రీన్ మీద ఒక పేజ్ అనేది ఓపెన్ చేశానండి. ఇక్కడ చూడండి RWA అని ఉంది. RWA అంటే రియల్ వరల్డ్ అసెట్స్ అనమాట. ఇది క్రిప్టోలో ప్రస్తుతానికి ట్రెండ్ అవుతున్నటువంటి ఒక నారేటివ్. సో రీసెంట్గా ఈ రియల్ వరల్డ్ అసెట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి దరిదాపు ఈ బుల్ రన్లో 20x పైగా రిటర్న్స్ అనేవి ఇచ్చాయన్నమాట. సో మనకు రియల్ వరల్డ్ అసెట్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఒక టోకెన్ అయినటువంటి టో మార్కెట్ లేకపోతే టొమాటో మైనింగ్ అనేది ఏదైతే ఉందో అది మనకు ఇప్పుడు ఫ్రీగా ఎర్న్ చేసేటటువంటి అవకాశం అయితే వచ్చిందండి. సో ఈ టో మార్కెట్ అనే దాంట్లో కొత్తగా ఈ డ్రాప్ గేమ్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది కొత్తగా యాడ్ చేశారండి. అంటే మీరు ఆల్రెడీ బ్లమ్ అనే దాన్ని మైనింగ్ చేస్తూ ఉంటే డ్రాప్ గేమ్ అంటే ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ఈ డ్రాప్ గేమ్ అనేది కూడా కొత్తగా యాడ్ చేశారు. సో మనకి 2024 Q4 అంటే మీకు తెలుసు అక్టోబర్, నవంబర్ లేదా డిసెంబర్ ఈ టైంలో ఈ టో మార్కెట్ లేకపోతే టొమాటో అనేది ఏదైతే ఉందో మైనింగ్ అది లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దానికంటే ముందుగా మనకి ప్రీ లాంచ్ మార్కెటింగ్ అనేది ఉండబోతుంది, ట్రేడింగ్ అనేది ఉండబోతుంది, తర్వాత వెస్టింగ్ కూడా ఉండబోతుంది. దాంతోపాటు ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో అది టాన్, దాంతోపాటు సొలానా ఎకో సిస్టమ్ యొక్క సపోర్ట్ అనేది ఉండబోతుంది అనమాట. అంటే ఇది టాన్ బ్లాక్ చైన్ మీద లేకపోతే సొలానా బ్లాక్ చైన్ మీద లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ నేను బిట్గెట్ వ్యాలెట్ యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ చేశానండి. బిట్గెట్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, ఒక క్రిప్టో వ్యాలెట్ ఎక్స్చేంజ్. సో దాంట్లో ఇక్కడ మనకి P2P ఎర్న్ ఏదైతే ఉందో ట్యాప్ టు ఎర్న్ ప్రోగ్రాంలో ఇక్కడ టో మార్కెట్ అనేటటువంటి మైనింగ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేశారు. సో బిట్గెట్లో ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి మైనింగ్ అప్లికేషన్స్. వాటన్నిటిలలో ఈ టో మార్కెట్ అనేది ఇక్కడ మీరు చూస్తే నాట్ కాయిన్ బిట్గెట్లో వచ్చింది, హ్యామ్స్టర్ రాబోతుంది, దాని తర్వాత ట్యాప్ స్వాప్ రాబోతుంది, పిక్సెల్వర్స్ రాబోతుంది, ఎస్ కాయిన్ రాబోతుంది. దాంతోపాటు టో మార్కెట్ ఇప్పుడు మనం ఏదైతే మైనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నామో దాన్ని కూడా బిట్గెట్ వ్యాలెట్లో లాంచ్ చేస్తున్నారు అనేసి బిట్గెట్ వ్యాలెట్ వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ అప్డేట్. సో ఇక్కడ కూడా మీరు దాన్ని గమనించవచ్చండి. ఇది బిట్గెట్ వ్యాలెట్ యొక్క అఫీషియల్ ట్వీట్ అండి. సో బిట్గెట్ వ్యాలెట్ వాళ్ళు క్లియర్గా టో మార్కెట్ ఏదైతే ఉందో దాన్ని మేము లాంచ్ చేస్తున్నాము అనేసి ఇక్కడ కూడా క్లియర్గా ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. సో ఈ టో మార్కెట్ అనే దాన్ని మీరు మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది. స్టార్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీని కింద చూడండి మీకు స్టార్ట్ ఎర్నింగ్ టొమాటో అనేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత డైలీ రివార్డ్స్ 1 అని వచ్చింది. బోనస్ అనేది నాకు 200 పాయింట్స్ అయితే ఉన్నాయో అవి యాడ్ అయిపోయాయి అనమాట డైలీ రివార్డ్స్. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో చూడండి, ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు డైలీ చెక్ ఇన్ బోనస్ ఏదైతే ఉందో అది 200 వచ్చింది. దాంతోపాటు నేను అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వడం వల్ల నాకు 2000 టొమాటో టోకెన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో మీరు మైనింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలి అని అంటే ఈ కింద స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ స్టార్ట్ ఫార్మింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేస్తే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మీరు చూడండి 60 మినిట్స్ అంటే ప్రతి 1 అవర్కి ఒకసారి వచ్చేసి మీరు ఇక్కడ మైనింగ్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే మీకు కొత్తగా మళ్ళీ మైనింగ్ స్టార్ట్ అయ్యి కొత్త పాయింట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మీరు ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మీ టోటల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఇంకోటి డ్రాప్ గేమ్ అని మాట్లాడుకున్నాను చూడండి, గుర్తుందా? ఇక్కడ ప్లే నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ డ్రాప్ గేమ్ ద్వారా నాకు 7 టోకెన్స్ అని వచ్చాయి. అంటే నేను 7 సార్లు
ఈ డ్రాప్ గేమ్ అనే దాన్ని ప్లే చేయొచ్చు. సో ఇక్కడ డ్రాప్ గేమ్ ఏ విధంగా ఆడాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇక్కడ ప్లే నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి మనకు స్క్రీన్ మీద టొమాటోస్ అనేవి పడుతూ ఉన్నాయి అన్నమాట. సో మనం వీటిని టచ్ చేస్తూ ఉండాలి. సో వీటిని టచ్ చేస్తూ ఉంటే మనకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఆల్రెడీ బ్లమ్లో కూడా ఇటువంటి గేమ్ ఆడి ఉంటారు. సో ఇలా మీరు టచ్ చేస్తూ ఉండాలన్నమాట. సో టచ్ చేస్తూ ఉంటే మీకు పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో మధ్యలో ఈ ఫ్లవర్ వచ్చింది చూడండి. ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు ఆ ఫ్లవర్ని టచ్ చేస్తే స్క్రీన్ అనేది కొద్దిసేపు అలా నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు మనకు ఎక్కువ టొమాటోస్ని టచ్ చేసే ఛాన్స్ అనేది వచ్చిందనమాట. సో ఈ గేమ్ ఆడడం వల్ల నాకు ఇప్పుడు 260 ఎక్స్ట్రాగా పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇంకా నాకు 6 టికెట్స్ లెఫ్ట్గా ఉన్నాయి. అంటే ఇంకా నేను 6 సార్లు కూడా ఈ గేమ్ అనేది ఆడొచ్చు అనమాట. సో నెక్స్ట్ గేమ్ అనేది కంటిన్యూ చేయడానికి ఇక్కడ కింద ప్లే 6 లెఫ్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఎన్నిసార్లు ఎక్కువ ఆడితే అన్ని ఎక్కువ మీకు పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ నేను పైన బ్యాక్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశానండి. నాకు వచ్చినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 260 అవి ఇక్కడ యాడ్ అయిపోయాయి అనమాట. ఇదివరకు 2200 ఉన్నది, తర్వాత 260 పాయింట్స్ వచ్చాయి ఈ గేమ్ ఆడడం వల్ల. ఆ 260 పాయింట్స్ కూడా అక్కడ యాడ్ అయ్యాయి. మీరు ఎవ్రీ 1 అవర్కు వచ్చేసి ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తూ ఉంటే మీకు 360 టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఆ 360 టోకెన్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి అనమాట. దాంతోపాటు మీరు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీనికి టికెట్స్ అనేవి ఉన్నాయండి. ఎక్స్పైరీ డేట్ అని ఉంది. ఈ టికెట్స్ ఏ అయితే ఉన్నాయో నాకు 7 టికెట్స్ వచ్చాయి కదా, ఈ 7 టికెట్స్ని నేను ఈరోజు మిడ్నైట్ లోపు నేను వాటిని కంప్లీట్గా డ్రాప్ గేమ్ ద్వారా ఆడాలి, లేకపోతే అవి ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతాయి. సో బ్లమ్లో అయితే మీరు ఆడకపోయినా కానీ అవి అలానే ఉంటాయి, ఎప్పుడైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ టొమాటోలో అయితే అలా లేదు. మీరు ఖచ్చితంగా మిడ్నైట్ లోపు ఈ టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో, ఈ 6 టోకెన్స్ 7 టోకెన్స్ ఏ అయితే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మీరు గేమ్ అనేది ఆడాలి. ఆడితేనే అవి మీకు పాయింట్స్గా కన్వర్ట్ అవ్వబోతాయి. లేదు మీరు ఆడలేదు అని అనుకోండి, ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి టైం ఏదైతే ఉందో 00 UTC ఆ టైం ప్రకారం ఇవన్నీ ఎక్స్పైర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మీకు ఫ్రెండ్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు రిఫరల్ లింక్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తే మీ రిఫరల్ లింక్ అనేది కాపీ అవుతుంది అనమాట. దీని ద్వారా మీరు ఎవరినైనా రిఫర్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ ఇన్వైట్ ఏ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా టెలిగ్రామ్ కానీ లేకపోతే మీకు డైరెక్ట్ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఓపెన్ అవుతాయండి. సో దాని ద్వారా మీరు రిఫర్ చేయడం ద్వారా ఒక్కొక్కరిని 2000 ఎక్స్ట్రా టోకెన్స్ అనేవి మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాని కింద ఇక్కడ టాస్క్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను ఒకసారి క్లిక్ చేస్తున్నానండి. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనం కంప్లీట్ చేస్తే మనకు దరిదాపు టాస్క్లు కంప్లీట్ చేయడం ద్వారా మనం టోటల్గా 11,000 టోకెన్స్ అనేవి మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ సింపుల్ ఏం లేదండి, ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయడమే. క్లిక్ చేసి ఇక్కడ జాయిన్ అని వచ్చింది కదా, ఈ జాయిన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేశాను, తర్వాత బ్యాక్కి వెళ్ళానండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇలా ఈ స్క్రోల్ అవుతుంది చూడండి. స్క్రోల్ అవుతున్నది కొద్దిసేపటి తర్వాత క్లెయిమ్గా మారుద్ది అనమాట. మీరు ఆ క్లెయిమ్ మీద క్లిక్ చేసేస్తే మీకు టోకెన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. సో ఈ విధంగా ఈ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి 11,000 టోకెన్స్ అనేవి ఎక్స్ట్రాగా మీరు ఎర్న్ చేయవచ్చు. సో మీరు ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయడం ఒకటి, దాంతోపాటు ఇక్కడ వచ్చినటువంటి మీకు టోకెన్స్ ఏవైతే వచ్చాయో వాటిని ఖచ్చితంగా మిడ్నైట్ లోపు యూజ్ చేయడం. సో ఇంతేనండి టో మార్కెట్ లేకపోతే టొమాటో మైనింగ్ అనేటటువంటి మైనింగ్ బాట్ని యూజ్ చేసే విధానం. ఇది ఆల్రెడీ బిట్గెట్ దాంతోపాటు బైబిట్ ఈ రెండిట్లో లిస్టింగ్ కన్ఫర్మేషన్ అనేది వచ్చిందండి. సో 2 బిగ్గెస్ట్ క్రిప్టో ఎక్స్చేంజెస్లో ఆల్రెడీ లిస్టింగ్ కన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు నిశ్చింతగా ఈ మైనింగ్ అనే దాన్ని స్టార్ట్ చేయొచ్చు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.